కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఇంపీరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా హాజరు కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో మాట్లాడి తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా భీమవరం మీడియాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తన తండ్రి సత్యనారాయణ రాజు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించినట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టరేట్ మెజిస్టీరియల్ సూపరింటెండెంట్ టి.ఏ. కృష్ణారావు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి. ప్రవీణ్ ఆదిత్యలు పాల్గొని పూలమాలలు, శాలువాలు కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో సుదీర్ఘంగా 38 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి ఈ రోజున జిల్లా కలెక్టరేట్ మెజిస్టీరియల్ సూపరింటెండెంట్గా పదవి విరమణ చేయటం అభినందనీయమని, వారి సేవలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఉద్యోగికి నైపుణ్యత ఉంటేనే తగిన గుర్తింపు వస్తుందని, సీనియర్ ఉద్యోగుల నుండి డ్రాపింగ్ రిపోర్టులు తయారు చేయడం తదితర విషయాలను జూనియర్లు శ్రద్ధగా నేర్చుకోవాలన్నారు. అప్పుడే ప్రజలకు మంచి సేవలు, శాఖకు మంచి పేరు వస్తుందని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె. ఉదయ్ భాస్కర్ రావు, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ బి. శివనారాయణ రెడ్డి, జిల్లా అభివృద్ధి అధికారి కేసీహెచ్ అప్పారావు, డిఎల్డిఓ ఏవి అప్పారావు, జిల్లా కలెక్టరేట్ పరిపాలనా అధికారి పి. పాపారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎం. సన్యాసరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నది బీజేపీనేనని, రాజ్యాంగాన్ని కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ హయాంలోనే 100 ఎమర్జెన్సీలు వస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఓర్వలేక కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అప్పటి బీజేపీ నేత వాజ్పేయి విమోచన కోసం పాకిస్తాన్లో యుద్ధం చేసినప్పుడు ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారని, బీజేపీ నేతలకు ఆ విషయం గుర్తులేదా? సభలో ప్రధాని మోదీ ఎందుకు ప్రస్తావించడం లేదని సీతారాం ప్రశ్నించారు. ఎమర్జెన్సీ అంశాన్ని ఆయన ప్రస్తావించడం దురదృష్టకరమని అన్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిందని, ఆమె దేశానికి ఏం తక్కువ చేసిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు సోము నాగకేశవబాబు, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రెసిడెంట్ చింతగుంట మహేష్, ఏవి రామరాజు, చింతమద్దాల సాయి కుమార్, గుండె సురేష్, కొల్లి సత్య శ్రీనివాస్, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా భీమవరం కాంగ్రెస్ కార్యాలయంలో నిన్న కొంతమంది మన బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల వారం లేక, కాంగ్రెస్ పార్టీపై ఏమీ లేక, ఏ బురద చల్లలేక 10 సంవత్సరాల్లో ఉన్న బీజేపీ ఏం చేయలేక ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక హోదా కానీ అందువల్ల ఏం చేయలేక గత ఎప్పుడో జరిగిన ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జెన్సీ కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరిగిన ప్రజెంటు రాహుల్ గాంధీ గారు, ఆయన ఇందిరాగాంధీ గారు రాజ్యభరణాలు రద్దు చేసి మన బ్యాంకులన్నీ కూడా జాతీయం చేసి భారతదేశం ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉందంటే దానికి కారణం మన ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం గెలిచిన తర్వాత మన బీజేపీ నాయకు మన వాజ్పేయి గారు, మాజీ ప్రధాని వాజ్పేయి గారే మన ఇందిరాగాంధీ ఒక దుర్గాదేవిగా ఆయన పార్లమెంట్లోనే కొలిచారు. అలాంటి ఇందిరాగాంధీ మీద ఈ బీజేపీ నాయకులు లేనిపోని నిందలు వేసి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఇవ్వలేక ఈ రోజున కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బీజేపీ నాయకులకి తెలియజేస్తుంది ఏమంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురండి. అలాగే లేనిపోని నిందల మట్టికి కాంగ్రెస్ పార్టీ వేస్తే మట్టికి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. విమర్శించే హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మట్టికి కంపల్సరీ ప్రజలు ఇప్పుడే చూశారు, దగ్గరగా ఇండియా కూటమి 240 దాకా సీట్లు వచ్చినాయి. మళ్ళీ కంపల్సరీ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారు. ముందు కూడా కంపల్సరీ బుద్ధి చెప్తారు. అలాగే రాజ్యాంగం కోసం మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. రాజ్యాంగాన్ని రక్షించేదే కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని బీజేపీ తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా చేస్తుంది. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఇండియా కూటమి అభ్యర్థులందరూ కూడా ప్రమాణంలో
వాళ్ళ చేతితోటి రాజ్యాంగాన్ని పెట్టుకుని ప్రమాణం చేశారు. అందరూ కూడా రాజ్యాంగాన్ని రక్షించేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పక్షాన ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్. కాచి చల్లార్చిన నీటిని త్రాగడం ద్వారా ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని హెల్త్ అసిస్టెంట్ ఎం విజయ్ ప్రసాద్, ఏఎన్ఎంలు వేదకుమారి, సుజాతలు అన్నారు. గోరగనముడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయా కాలనీల్లో మలేరియా మాసోత్సవాలను పురస్కరించుకుని శనివారం దోమలపై అవగాహన కార్యక్రమంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ వర్షాకాలంలో తాగునీరు కలుషితం అవడం ద్వారా అనేక అంటువ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, దోమల బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కుమారి, శాంతి, స్థానికులు గంగులూరు విక్టోరియా, నూకా పేజీ మరియమ్మ, గంగులూరు సావిత్రి, కంబత్తుల బేబీ తదితరులు పాల్గొన్నారు. మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా గొరనమూడి గ్రామంలోని చిన్నపేటలో జ్వరాల మీద ప్లస్ డయేరియా మీద ఇతర అంటురోగాల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మా వైద్య సిబ్బంది చేపట్టాము. దీనిలో భాగంగా దోమల ద్వారా వచ్చే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ తదితర వ్యాధుల మీద ప్రజలు ఏ విధంగా అవగాహన కల్పించుకోవాలి, వారు ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా వర్షాకాలంలో కలుషిత నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల మీద వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా వర్షాకాలం అన్ని రోజులు కూడా కాచి చల్లార్చిన నీటిని తాగాలని వారికి సూచించడం జరిగింది. ఈరోజు గొరగనముడి చిన్నపేట ఏరియాలోని మలేరియా మాసోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దోమల గురించి అలాగే కాచల్లార్చి నీళ్లు తాగాలనేసి ఇక్కడ ప్రజలందరికీ అవగాహన కార్యక్రమం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి 1118 కొబ్బరికాయలతో పూజలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులతో పాటు జనసేన అత్యధిక సీట్లతో విజయం సాధించాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించాలని కోరుతూ పట్టణానికి చెందిన అల్లం రమేష్, సత్యవాణి దంపతులు వెంకటేశ్వర స్వామికి 1118 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారని మందిర అధ్యక్షులు కంతేటి వెంకటరాజు తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులుగా శ్రీనివాసాచార్యులచే స్వామివారికి పూజలు నిర్వహించారు. ఉదయం 8:45 స్వామివారికి కొబ్బరికాయలను కొట్టారు. అనంతరం స్వామివారికి కొబ్బరికాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, జనపాటి మధుసూదన్ రావు, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణికుమార్, సరిపడికల రామారావు, ఎస్ సూరిబాబు, అల్లూరి బంగారాజు, ఎం రాంప్రసాద్, వి అప్పారావు, కె మధు, ఆకుల శ్రీను భక్తులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో జ్యేష్ఠమాసం శనివారం నేటి రోజున స్వామివారికి విశేషమైనటువంటి శనివారం మహాపర్వదినమైనటువంటి రోజున స్వామివారి భక్తులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, అల్లం వెంకటనాగ రమేష్, శ్రీమతి సత్యవాణి దంపతులు స్వామివారికి హౌసింగ్ బోర్డు వెంకన్న సన్నిధానంలో మొక్కుకోవడం జరిగింది. జాతీయ పార్టీ కానీ కూటమి విశేషంగా అత్యంత మెజార్టీతో గెలుపొందాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భీమవరం పట్టణ నియోజకవర్గంలో పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు వారు మంచి స్థానాల్లో ఉండాలి అని చెప్పి, మనకి సుపరిపాలన రామరాజ్యం రావాలి అని చెప్పి వారు మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా వారు అనుకున్న రీతిగానే హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతో అత్యంత మెజారిటీతో పదవి గెలుపొందడం జరిగింది. వారు పదవీ స్వీకారం చేసిన వెంటనే మరి ఆలస్యం చేయకుండానే నెలలోనే స్వామివారికి ఈ రోజున మొక్కులు చెల్లించుకోవడం జరుగుతోంది. వెంకటేశ్వర స్వామి వారి మందిరంలో ఈరోజు అల్లం రమేష్ దంపతులు వారి మొక్కు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంజిబాబు గారు విజయం సాధించి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు 1118 కొబ్బరికాయలని స్వామివారికి నివేదించడానికి మొక్కున్నారు. ఈరోజు ఆ కోరిక నెరవేరడం వల్ల ఆ స్వామివారికి ఆ మొక్కుని తీర్చుకున్నారు. మా వెంకటేశ్వర స్వామి వారిని ఎవరు మొక్కుకున్నట్టు కూడా ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి అని మేము పూర్తిగా నమ్ముతూ అందరినీ కూడా వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో మన రాష్ట్రంలో సుభిక్షమైన రోజులు మన జనసేన వల్ల రాష్ట్రంలో అందరూ బాగుండాలని అందరూ కష్టపడి పనిచేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో మంచి పరిపాలన వచ్చింది.
తద్వారా ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కాలనీ వస్తులైన అల్వ రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని, అలాగే ఇక్కడ అంజబాబు గారు విజయం సాధించాలని చెప్పి మొక్కు 118 కాయలు మొక్కు తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని, అలాగే ఎన్డీ ప్రభుత్వంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జనసేన తరఫున ఇవి మా శుభాకాంక్షలు. మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఒకటి గమనిస్తాం, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆ ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ముందు రావాలని అల్లం రమేష్ గారు, నారాయణ గారు, నాగవాణి గారు ఈ మొక్కుని తీసుకున్నారు. అలాగే ఆ ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మంగా ప్రభుత్వం నడిచి అన్ని విధాల సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకున్నాం.